శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా పూజారి శ్రీనివాసరావు గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోని పరిష్కారం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య వ్యవసాయ సమస్యలు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు పూజలు చేయబడను. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడిన పరిహారం చేయబడను. మీరు కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడను. పూజారి శ్రీనివాసరావు గారి ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, జాగ్రత్త బిడ్డ, మరో 24 గంటల్లో ఈ యొక్క రహస్యం బయటపడుతుంది. అదేంటో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏమంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. గుర్తుపెట్టుకో బిడ్డ, కర్మ అనేది చాలా ప్రమాదకరమైనదమ్మా. దాని నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కూడా కుదరదు. ఎక్కడైనా సరే జాగ్రత్తగా ఉండు. అంటే అర్థం కావడం లేదా? నీ సాయి తండ్రి పూర్తిగా చెప్పేది వింటేనే నీకు అర్థమవుతుంది తల్లి అని మన బాబాగారు చెప్తున్నారు. ఆ కర్మ అనేది దీని నుంచి తప్పించుకోవడం అంత సులువైన పని కాదు తల్లి. ఇది ఎవరి తరం కూడా కాదు. అవును బిడ్డ, దేవుడు చూడడం లేదులే, ఎవరు చూడడం లేదని తప్పులు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు బాధపడాల్సి వస్తుంది కదమ్మా. ఈ రోజు దూరంలోనే ఉందని అనుకోకు. ఆ పాపం పండే రోజు ఒకటనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలుసు కానీ తెలియక కానీ పొరపాటును కూడా ఎవ్వరికి కూడా హాని తలపెట్టొద్దమ్మా. అది నిన్ను ఇంకా కష్టాల పాలు చేస్తుంది. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అవును బిడ్డ, కర్మ అనేది చాలా శక్తివంతమైనది. నువ్వు మర్చిపోయినా సరే కర్మ మాత్రం విడిచిపెట్టదు. ఏదో ఒక రోజు వెంటాడుతూనే ఉంటుంది, వేటాడుతుంది, ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. గోడకి కొట్టిన బంతి ఎలా అయితే నువ్వు ఎంత వేగంగా విసిరితే అంత వేగంగా నీ ముందుకు వస్తుందో, కర్మ కూడా అలాంటిది. ఇతరులకు చేసే కర్మలు ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళదు. ఏదో ఒక రోజు అవి తిరిగి బంతిలాగా తిరిగి నీ వద్దకు వస్తాయి. నువ్వు చేసింది ప్రతి ఒక్కటి కూడా నీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. అదే మంచి అయినా చెడు అయినా ఏదైనా సరే, నువ్వు ఇతరులకి మోసం చేస్తే, మోసం తలపెడితే, హానిలు ఏదైనా సరే అదే తిరిగి వస్తుంది. మంచైనా చెడైనా, బాధైనా, సుఖమైన, ద్వేషమైన, చివరికి పగ, ప్రతీకారాలైనా ఏదైనా సరే నిన్ను వెంటాడుతూ ఉంది. వేగంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. జాగ్రత్తమ్మా. కాస్త సమయం పట్టచ్చేమో కానీ నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. నీ జీవితంలో కర్మ అనేది ఎప్పటికీ విడిచిపెట్టదు. కాబట్టి బిడ్డ, ఎవరికైనా ఎప్పుడు ఏదైతే చేయాలనుకుంటే కాస్త ఆలోచించు. అసలు ఎందుకు చేస్తున్నామన్న విషయాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. లేదంటే నువ్వే బాధపడతావు. ఇతరులు నాశనం అవ్వాలని కోరుకుంటే నువ్వే అంతమైపోతావు. జాగ్రత్తగా ఉండు బిడ్డ. నువ్వు చేసేది ఎవరు చూడకపోయినా సరే ఆ భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటారు కదా. గుర్తుపెట్టుకో బిడ్డ, కర్మ అనేది ఒక చీకటి గోలో అంటే అరుపు లాంటిది. ఆ తర్వాత నుంచి వచ్చే శబ్దం అనేది అస్సలు నువ్వు తట్టుకోలేవమ్మా. నువ్వు చిన్నగా చేసిన తప్పైనా సరే అది పెద్ద మొత్తంలో నిన్ను చుట్టుముడుతుంది. దాన్ని నువ్వు తట్టుకోగలవా చెప్పు? ఆలోచించి తల్లి, అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ ఊహల్లోనే నువ్వు అల్లాడిపోతావు. అలాంటిది అంత పెద్దగా కర్మను తిప్పుకొడితే ఇంకేముంటుంది చెప్పు? నువ్వు ఏమైపోవాలి? నిన్నే నమ్ముకున్న నీ కుటుంబం ఏమైపోవాలి ఆలోచించు. అందుకే ఎప్పుడు ఎవరికి కూడా హాని తలపెట్టద్దమ్మా. నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడును మాత్రం, హాని మాత్రం అస్సలు చేయకు తల్లి. అర్థమవుతుందా? ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అద్దం లాంటిది. నువ్వు దాన్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నావో అది చాలానే కనిపిస్తుంది కాబట్టి, అది అలానే కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క మనసును స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచుకో. ఎప్పుడు కూడా నీ మనసు పాలలాగా స్వచ్ఛంగా ఉండాలి తల్లి. నేను నీకు తోడుగా ఉంటాను కదా. ఎవరు నీకు హాని తలపెట్టాలని చూసినా సరే అస్సలు ఊరుకునేది లేదు. వాళ్ళకి శిక్షను విధిస్తానమ్మా. నీకు తోడుగా నీ సాయి తండ్రి ఉంటారు. భయపడద్దు.
బాబా, మీరు నాతో ఉన్నారు కదా, నేను చేసే తప్పులు కూడా అనుభవించాలి కదా, నాకు సలహా ఇవ్వండి బాబా, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని కూడా రక్షించండి. నమ్మకం నాకుంది కాబట్టి ఇంతలా బాధపడుతున్నా కాబట్టి పరిష్కారం కూడా చెప్తాను, జాగ్రత్తగా వినిబిడ్డ. వీలైనంత వరకు నువ్వు దైవ సేవ చేస్తూ ఉండమ్మా. మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఒకరు బాధపడుతుంటే వాళ్ళు ఇంకా ఇంకా బాధపడాలని ఎప్పటికీ అనుకోకు. వాళ్ళు బాధపడుతుంటే వీలైతే ఓదార్పు లేదా మౌనంగా ఉండు. దాన ధర్మాలు చేస్తూ ఉండు. నువ్వు ఇలా చేస్తే పుణ్యాల వల్ల, దాన ధర్మాల వల్ల నీకున్న కర్మ ఫలితాలన్నీ కూడా శాశ్వతంగా దూరం అవుతాయి. అవును తల్లి, ఎప్పుడు కూడా నీ కర్మ కొంచెం కొంచెంగా పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ నువ్వు దానాలు చేసినా, నేను అది చేశాను, ఇది చేశాను, నా కర్మలు తొలగిపోతాయిలే, నాకు పుణ్యమే కదా దక్కుతుందని నువ్వు చేసిన దానానికి ఫలితాన్ని ఆశిస్తే నువ్వు ఎంత చేసినా సరే దానికి ప్రయోజనం ఉండదని తెలుసుకో. అవునమ్మా, ఇతరుల మంచి కోరి మాత్రమే నువ్వు ఏదైనా చెయ్యు. నీ స్వార్థం కోసం కాదు, గొప్ప కోసం, మెప్పు కోసం కాదు, ఇతరులు బాగుండాలని. అప్పుడే దానికి 1000 రెట్లు నీకు పుణ్యం దక్కుతుంది. అంత మంచిగా మారుతుంది. నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా. ఇప్పుడున్న ఈ కలియుగంలో ఎలా ఉన్నారంటే, ఒక చేత్తో సహాయం చేస్తే రెండో చేత్తో దాన్ని లాక్కుంటున్నారు. అలాగే చేత్తో చేసిన సహాయాన్ని ఊరంతా డొప్పు కొట్టు మరీ చెప్తున్నారు. అలా నా బిడ్డ ఎప్పటికీ కూడా ఉండకూడదు. సహాయం చేస్తూ చేసిన సహాయాన్ని కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియనివ్వకుండా ఉండాలమ్మా. అప్పుడే నీకు కూడా మంచి జరుగుతుంది. విను బిడ్డ, నువ్విప్పుడు నటించే మనుషుల మధ్య జీవిస్తున్నావు. నటన ప్రపంచంలోనే నువ్విప్పుడు బ్రతుకుతున్నావమ్మా. అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే నిన్ను చుట్టుముట్టేస్తారు. జాగ్రత్త. ఎవరు ఎంత మాట్లాడినా సరే, ఎన్ని మాటలు అంటున్నా సరే మౌనంగా ఉండమ్మా. అర్థమవుతుంది కదా బిడ్డ. గుర్తుపెట్టుకో, నీలో ఆకాశం అంత ప్రేమ ఉంటే సరిపోదు, కొంత అర్థం చేసుకునే మనసు ఉండాలి కదా. సముద్రం అంత సంపద ఉంటే ఏం లాభం? సహాయం చేసే గుణం లేనప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇతరుల మనసు అర్థం చేసుకుని సహాయం చేస్తావో ఆ క్షణం నుంచి నువ్వు ఆశపడ్డ ప్రతిదీ కూడా నీ సొంతమవుతుంది. పొరపాటును కూడా ఇతరులకి ఆ పాపం అనేది నీ కిందకు చెప్పు. ముందు నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతమవుతుంది బిడ్డ. ఇక్కడ ఏది కూడా జరగనదంటూ ఏదీ లేదమ్మా. అన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి. కాస్త ఓపిక పట్టు చాలు, మిగతావన్నీ నేను చక్క పెట్టేస్తాను. ఒకవేళ కోపం వస్తే మనిషితో పోరాడు, అంటే మనసుతో పోరాడు, మనిషితో కాదు. మనిషిగా పోరాటం వల్ల సమస్యకు ముగింపు కాదు కదా, ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనుషులతో పోరాడొద్దమ్మా. కాలంతో పోరాడు, కన్నీళ్ళతో కాదు. జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది బిడ్డ. వాటన్నిటికీ ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాలి. గెలవాలన్న ఆశతో కాదు, నేను గెలవగలను, గెలుస్తాను అన్న నమ్మకంతో ప్రయత్నించు. అప్పుడు ప్రతిదీ కూడా నీ సొంతమవుతుంది. ఈసారి చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. ఇకపైనైనా సరే జాగ్రత్తగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ తండ్రి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయమేల బిడ్డ. ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా. పొరపాటును కూడా ఎలాంటి కర్మన్నా కూడా అస్సలు నువ్వు ఇప్పుడు కూడా మూట కట్టుకోవద్దు. అర్థమవుతుంది కదా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.